ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే ఈ జన్మలో కలిసామేమో. అంతే అంతే. ఎందుకు మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసాం. మేము నమ్ముతున్నాం, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అంతేనా? ఇంట్లో ఒక్క మహిళను మెయింటైన్ చేయలేదు. రేపు ఎమ్మెల్యే గెలిస్తే 2-4 లక్షల మంది జనాలు ఉంటారు. వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? వీడా ఏం బాగున్నాడే, కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇంత వీక్ అనిట మీరు. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటాం సార్, ఉత్తరాంధ్ర టైగరు ఇలాంటి మైండ్, ఇలాంటి ఇమేజ్ లో మనం ఉన్నాం. కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. ఈ సంక్రాంతికి మేడం గారు మీకు స్పెషల్స్ ఏంటని చేయబోతున్నారు? ఏంటి? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 స్పెషల్. కానీ ఈ రోజు స్పెషల్ ఉంటుంది కదా పండుగకి. హీరోలు హీరోయిన్లు అంటారు, హీరోయిజం అంటే ఏంటి? మీ భర్త ఒక వీడియో పంపించాడు, మీ గురించి చాలా పొగిడాడు. అలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకోవడానికి ఎక్కడ రిగ్రెట్ కనిపించట్లేదా? నాకేమి రిగ్రెట్ కనిపించట్లేదు. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీ భర్తతో ఎమోషన్ జర్నీ ఏం లేదంటారు మీకు? నాకేమీ లేదు, కొంచెం కూడా నాకేమీ లేదు. అబ్బా, ఎంత పాషణ హృదయం అండి మీది. ఎందుకు 2 years పాటు కాపురం చేసి 3 years, ఎంత 10 ఏళ్ళ పాటు కాపురం చేసి ఎమోషన్ లేదంటారు. రేపు దుబాయ్ సింహాసనం అలాగే వదిలేస్తారు. అంతా బాగానే ఉంది. 12 years కాపురంలో అతను నాతో ఉన్నది ఒక 4-5 months మాత్రమే. అతను ఇయర్ లో 1 month నా దగ్గర ఉంటే 11 months షిప్ లోనే ఉన్నారు. నేనేనా? 10 years మేమేమి కలిసి లేము, ఒక 5-6 నెలలు మాత్రమే కలిసి ఉన్నాము. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి? నువ్వు వెళ్ళిపో అమ్మా. ఏం చేద్దామంటావు మరి? ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా బ్రతుకు ప్రజలతోనే, సర్వస్వం జనంతోనే. బాబోయ్, ఈ సండాలం వెళ్ళలేకపోతున్నా, ఆపమని రచ్చ. తను చనిపోయే స్థితికి చేరుకుని బయటకు వచ్చి అప్పుడు ఒక తోడు కోసం నాకు దగ్గర అయ్యే తప్పు. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. ఫైనాన్షియల్ గా, ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఇంకా ఎలాగా కూడా దెబ్బ కొట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు అక్కడ అవినీతి చేయరు, లంచాలు తీసుకోరు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏమి ఉండవు అతని మీద, ఏమి చెప్పడానికి కూడా ఏ అబద్ధపు మాటలు ఎవరు చెప్పడానికి కూడా ఏమి ఉండవు. మావా, నీకు బాధగా ఉండో పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. వెంకన్న సాక్షిగా చెప్తున్నాను, చెప్పు, నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. అతనికి అసలు అలాంటివి ఏవి ఆలోచనలు కూడా లేవు. ఒక తోడు కోసం మాత్రమే నాకు దగ్గర అయ్యారు. తట్టుకోలేరురా, నిజం ఏంటో తెలిస్తే తట్టుకోలేరు. ప్రపంచాన్ని జయించవచ్చు, ఇంట్లో తిరగబడితే భార్యని జయించలేం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది, అసలు మీ ఇద్దరికి ఎలా కనెక్షన్? సౌండ్ కే ఇంత భయపడిపోతున్నాడంటే చూశాడంటే ఉచ్చబోతుంది. చాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడి? వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. చెప్పలేదు అసలు. ఎలా కుదిరిందా అని. అసలు కుదిరిందా అంటే శ్రీనివాస్ గారు మన జనరేషన్ కంటే కొంచెం ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ కాబట్టి ఆ విధంగా కుదిరిందేమో. మనోడు అనుకున్నారు, పకోడు వీడు. అటు చూడు అన్నానా అన్నా అదే ఉంటారు సార్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. టూ మచ్ రే, టూ మచ్. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.